అందుకని చెప్పేసి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక H1B పర్సన్కి జరిగినటువంటి సిచ్యువేషన్ షేర్ చేసుకున్నాడు. అది నేను మీకు స్క్రీన్ షాట్ కానీ రిఫరెన్స్ కానీ ప్రొవైడ్ చేయను, ఎందుకంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం అథెంటిసిటీ ఏంటనేది మనకు తెలియదు కాబట్టి. బట్ నేను చదివింది నేను మీకు షేర్ చేస్తా. బట్ అది నిజమైనా కాకపోయినా అందులోంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను షేర్ చేస్తా, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అతనికి జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒక షాపింగ్ సెంటర్కి వెళ్ళి ఆయన గ్రాసరీలు కొనుక్కొని వస్తున్న టైంలో ఆ కార్ పార్క్లో అతన్ని ఐస్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారంట. తర్వాత అతను యాక్చువల్గా H1B ఎక్స్టెన్షన్ అప్లై చేశాడు. బట్ ఎగ్జిస్టింగ్ I-797 ఏదైతే ఉందో ఎక్స్పైర్ అయిపోతుంది కదా, ఎక్స్పైర్ అయిపోయింది. బట్ USCIS రిసిప్ట్ ఉంది, జాబ్ చేసుకుంటున్నాడు. రూల్ ప్రకారం 240 days చేయొచ్చు కదా USCIS రిసిప్ట్ తోటి. కాబట్టి అన్ని రూల్ ప్రకారమే ఉన్నారు, పెద్ద దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆ పర్టికులర్ది ఎక్స్పైర్ అయిపోయింది, కొత్తది అప్లై చేశాడు అనమాట. సో ఇది వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అతన్ని తీసుకెళ్లారంట. అతన్ని తీసుకెళ్లి అక్కడ మళ్ళీ వేరే ఆఫీసర్లు వేరే మళ్ళీ డిస్కషన్స్ అవి ఇవి జరుగుతాయి కదా. ఒక 6-7 hours కూర్చోబెట్టిన తర్వాత ఫైనల్గా అతను ఆ USCIS రిసిప్ట్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్కి అప్లై చేసినటువంటి రిసిప్ట్ చూపించిన తర్వాత ఇక 10 మందిలో ఒక్కళ్ళకైనా అర్థం కాకపోతుందా? సో ఆ పర్టికులర్ ఆఫీసర్ అర్థం చేసుకుని ఓకే కరెక్ట్, ఇతను లీగలే, ఇతను ఇల్లీగల్ ఏం కాదు అని చెప్పి పంపించేశాడంట. బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదే అందరికీ జరుగుతుందని గ్యారంటీ లేదు, బట్ జరగకూడదు అని కూడా గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే మీరు మీ ఎక్స్టెన్షన్ అప్లై చేసి ఉంటారు, బట్ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కొంతమందికి I-94 ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అది కూడా ఇల్లీగల్ స్టిక్ ఎందుకే వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే.